హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ లక్కీ సేవ్య. ఇవాళ నేను డే ఇన్ మై లైఫ్ షూట్ చేయబోతున్నాను అనమాట, ఫస్ట్ టైమ్. సో నా డే అయితే మార్నింగ్ లేవగానే చెట్లకు వాటరింగ్తో స్టార్ట్ అయిపోతుంది. మా ఇంట్లో జస్ట్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి తమలపాకు చెట్టు, ఒకటి తులసి చెట్టు. నేను చాలా ఇష్టంగా పెంచుకుంటున్నా ఆ చెట్లను. సో దానికైతే ఫస్ట్ స్ప్రే చేసేస్తున్నా, వాటర్ స్ప్రే. ఎందుకంటే ఇప్పుడు చలిగా ఉంది కదా, సో డ్రై అవ్వలేదు ప్లాంట్స్ అని చెప్పేసి ఇంకా వాటర్ ఓన్లీ స్ప్రేయింగ్ ఒకటి చేస్తున్నాను అనమాట. సో నాకు మార్నింగ్ చెట్లకు నీళ్ళు పోసేస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది. అండ్ క్లైమేట్ ఇస్తే ది బెస్ట్ ఉందన్నమాట ఇవాళ క్లైమేట్. నాకు మాది 5th ఫ్లోర్. సో ఫ్లోర్ నుంచి అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక 10 సేపు ఎంజాయ్ చేసి ఆ తర్వాత మేము కూరగాయలు దానికైతే వెళ్ళిపోయామన్నమాట. దగ్గరలో షాప్ ఉంటుంది, కూరగాయల షాపు. అక్కడికైతే వెళ్ళి కూరగాయలు అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాం. సో నేను అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. వచ్చేసాం కూరగాయల దగ్గరికి. సో ఇక్కడ నాకు వెళ్ళగానే ఫ్రెష్గా మష్రూమ్స్ కనిపించాయి. సో ఒకటి తీసేసుకున్నాను అనమాట. మష్రూమ్స్ ప్యాకెట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అందులో మేము ఇవాళ ఒక స్పెషల్ అనుకున్నాము, బిర్యానీ అని చెప్పేసి. సో దానికోసం కూడా వెజ్జెస్ కావాల్సి ఉంటే అవి కూడా తీసుకుందాం అనుకున్నాం. సో ఇంకా మష్రూమ్ కనిపించేసరికి మష్రూమ్ బిర్యానీ అనుకున్నాం. సో వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. తీసేసుకొని అయితే నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి మా మమ్మీకి అయితే చూపిస్తానమాట నేను ఏమేమి తెచ్చాను, వెజీస్ ఎంతెంత పడ్డాయి అన్నీ చెప్తానమాట. సో నాకు తెలుసుకుంటాను అనమాట ప్రైజెస్ కానీ అవన్నీ. సో ఎప్పుడైనా నేను వెళ్ళి తావాలన్నా కూడా యూజ్ అవుతుంది. సో తెచ్చినవన్నీ ఇలా అవన్నీ పరిచి మా మమ్మీకి అయితే చూపించేశాను. మా మమ్మీ నేను ఇద్దరం కలిసి కొద్దిసేపు సినిమా చూసాము. ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఇవాళ సండే కాబట్టి నేను పూజ చేస్తాను అనమాట. ఇవాళ నేను ఒక బెస్ట్ రెసిపీ చెప్తాను, మీరు నా వాయిస్లో విని. సో నేను ఫుల్ వ్లాగ్లో యాడ్ చేద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నా. నీకు ఇప్పుడు ఒక చిన్న అండ్ ఈజియెస్ట్ స్వీట్ రెసిపీ చూపించేస్తాను. దానికోసం నేను ఓట్స్ తీసుకుంటున్నా. ఇవి వచ్చేసి బార్లీ ఓట్స్, ఫ్లాక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ కలిపిన ఓట్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. నేను అవి ఉంటే తీసుకుంటున్నా. అవి ఒక 4 teaspoons తీసుకుంటున్నా. ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకుంటాను అనమాట. ఇది మీకు కావాల్సినన్ని ఎన్ని అయినా తీసుకోవచ్చు లడ్డు చేసుకోవడానికి. సో ఇలా ఒక చిన్న మిక్సర్లో కావాల్సినన్ని ఓట్స్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు శనక్కాయలు, సో ఇవి గ్రౌండ్ నట్స్. సో అందరికీ తెలిసినవే. పొట్టు తీసేసుకొని ఆ గ్రౌండ్ నట్స్ని ఒక 1/2 cup దాకా తీసుకుంటాం అనమాట. సో నేనైతే చేతులు చేసేస్తున్నా. ఇది వచ్చేసి వేయించినవి. సో వేయించినవి నేను రెడీగా ఉంచుకుంటా. సో దీనికైతే పొయ్యి కూడా ఆనాల్సిన అవసరం, సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. కొన్ని ఎక్కువ తీసుకున్నా. గ్రౌండ్ నట్స్ అండ్ బెల్లం పౌడర్. ఇది వచ్చేసి నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూజ్ చేస్తాను అనమాట. నేను షుగర్ అస్సలు యూజ్ చేయను. చాలా డేస్ అయిపోయింది నేను షుగర్ వాడక. సో ఓన్లీ బెల్లం పౌడరే మా ఇంట్లో నేను వాడేది. స్వీట్స్కి కూడా నేను ఇదే వేస్తాను అనమాట, ఆర్గానిక్ బెల్లం పౌడర్. ఇది కావాల్సినంత మీ స్వీట్నెస్కి తగ్గట్లు బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఓకేనా? వేసేసి జస్ట్ మిక్సీ పట్టడమే. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎలాంటిది పొయ్యి వెలిగించడం కూడా అవసరం లేదు. ఈజీగా వంటలు కూడా చేసేయచ్చు అనమాట. సో నేను మిక్సీకి వేసేసుకొని వచ్చేస్తాను. రైస్ మిక్సీ పట్టేసాను. సింపుల్గా మిక్సీ పట్టేసుకోండి, ఇలా వస్తుంది. వంటలు కూడా కట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దేవుడికి పెట్టాక తినాలి. సో అందుకోసం మేము కృష్ణుడికి పెట్టుకోవాలి కదా స్వీట్ నైవేద్యం. సో కృష్ణుడి కోసం అనేసి చేశాను అనమాట. అంటే నేను సింపుల్ రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా, మీకు అందరికీ చూపిస్తే యూజ్ అవుతాయి. ఇవి ఎప్పుడైనా మీకు ఇమ్మీడియట్గా స్వీట్ తినాలనిపించారు, క్రేవింగ్ వచ్చారో చేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ప్రోటీన్ కూడా అండి, శనక్కాయలు చాలా మంచిది. సో రైట్ క్వాంటిటీలో తీసుకుంటే ఏదైనా మంచిదే. సో నేను శనక్కాయలు అండ్ ఓట్స్, అసలు ఫ్లాక్ సీడ్స్ అమ్మ ఇవన్నీ చాలా మంచిది హెల్త్కి. సో లడ్డు రూపంలో అయితే తింటాము, డైరెక్ట్ ప్లేన్ అయితే కొంచెం ఇష్టపడాను కదా. సో నేను అందుకోసం లడ్డు చేసాయి వాళ్ళు. చాలా యమ్మీ ఉంటాయి. అసలు ఒక్కటి తినొచ్చు, డైలీ ఒకటి యమ్మీ ఉంటాయి. మమ్మీకి, డాడీకి అందరికీ ఇష్టం అనమాట ఇవి. సో ఇట్స్ మై రెసిపీ. నేను ఇలాంటివి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో దిస్ ఇస్ ద లడ్డు ప్రిపరేషన్ తర్వాత నేను మమ్మీ కలిసి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామన్నమాట. నేను సండే పూజ ఎందుకు చేస్తాను అంటే నేను ఒక ఫ్రీ టైం ఉంటుంది, సో మంచిగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి. నేను పూజ చేసినాక సాంబ్రాణి పెడతాను, నాకు ఒక మంచి వైబ్ ఫీలింగ్ వస్తుంది. సో
సో చేసుకున్నాక ఇద్దరం, నేను మమ్మీ డాడీ అందరం కూర్చొని అయితే చేయాలి తిన్నాం. ఈ రెసిపీ కూడా పోస్ట్ చేస్తా, పెసర చేయాలి. ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారనమాట నా కోసం స్నాక్స్ తేడానికి. టెంపుల్కి వెళ్ళి నా కోసం స్నాక్స్ తానికి వెళ్ళారు. సో అవన్నీ ఏమేమి ఇచ్చానని మా అన్నయ్యకి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు గైస్. మా అన్న విజయవాడలో ఉన్నారనమాట హాస్టల్లో. సో వాడికైతే అన్నీ చూపిస్తున్నారు మా మమ్మీ వాళ్ళు, జస్ట్ ఫర్ ఫన్, అంటే లైక్ నోరు ఊరించడానికి అంటారు కదా అలాగా. సో హాస్టల్ థింగ్స్ అండి ఇవన్నీ, హాస్టలర్స్కి తెలుస్తాయి. సో ఆ తర్వాత మా మమ్మీ తెచ్చిన దాంట్లో బ్రౌనీ తెచ్చిందనమాట. మా మమ్మీ ఈ ఎలైట్ బ్రౌనీ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ బ్రౌనీ. మా అన్న అప్పుడు హాస్టల్ నుండి వచ్చేటప్పుడు నాకు విజయవాడ నుండి నేను ఫస్ట్ టైం అక్కడే చూసా. సో ఒక 5 ప్యాకెట్స్ తెచ్చేవాడు, చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇక్కడ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు నాకు మమ్మీకి అనిపిస్తే మమ్మీ నాకు కోసం తెచ్చిందనమాట. సో చాలా యమ్మీగా ఉంటాయి బ్రౌనీ. సో రియల్ బ్రౌనీ తిన్నట్టు ఉంటుంది. ఇంకా నేను మమ్మీ డాడీ ముగ్గురం కూర్చొని కొద్దిసేపు అలా టీవీ చూసాం. ఆ తర్వాత నేను వచ్చేసి బిర్యానీ చేశానమాట, మష్రూమ్ బిర్యానీ. ఈ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను సూనర్. సో ఇప్పుడైతే బిర్యానీ టేస్ట్ చేసేద్దాం. నిజంగా చెప్తున్నా, ఎంత యమ్మీ వచ్చిందో, చాలా బాగుంది. ఆ వెదర్కి నేనైతే బాల్కనీలో ఒక మ్యాట్ వేసేసుకొని, లైక్ బొంత అంటారు కదా, అది వేసుకొని కూర్చొని ఆ లైట్ బ్రీజీని ఎంజాయ్ చేస్తూ తిన్నా. తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత మేమైతే అమ్ముల్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామన్నమాట, కొత్తగా ఓపెన్ అయింది. సో అక్కడ చాలా ట్రెండ్ అవుతుందండి మల్బెరీ మలై ఎక్కడ చూడు అదే ఉందన్నమాట నా ఇన్స్టాలో. సో సరే వై నాట్ మనం ట్రై చేద్దామని పార్సల్ అయితే తీసేసుకున్నాం అనమాట. అలాగే ముందర చూస్తే ఎదురుగా వేడిగా జిలేబీ వేస్తున్నారు. మా మమ్మీకి జిలేబీ అంటే చాలా ఇష్టం అనమాట. సో వేడి వేస్తున్నారని, మా మమ్మీకి వేడిగా ఉంటే చాలా ఇష్టం. సో అందుకోసం మా మమ్మీ కోసం మాత్రమే తీసుకున్నాము. సో ఇక్కడ జిలేబీ బాగుంటుందన్నమాట అంబికాలో, అదే అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ ఎదురుగానే అనమాట జిలేబీ. అవి కూడా తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక జిలేబీనే కాదండి, చాలా దొరుకుతాయి స్వీట్స్. మేమైతే జిలేబీ తీసుకున్నాం ఇక్కడ. సో మల్బెరీ మలై ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, అండ్ జిలేబీ 2 తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి జిలేబీ అయితే తినేసాము. ఆ తర్వాత మల్బెరీ మలై నేను ఫస్ట్ టైం అండి ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ తిన్నాం. సో ఇది హైదరాబాద్ ఫేమస్ అంటున్నారు. ప్రొద్దుటూరులో వస్తే మనం ఎందుకు ట్రై చేయకూడదు, మనం ఎలాగో హైదరాబాద్కి వెళ్ళి తినలేము. సో వై నాట్ అని ట్రై చేస్తున్నా. ప్రొద్దుటూరులో ఉండేవాళ్ళు గైస్ ట్రై చేయండి ఒకసారి, చాలా యమ్మీ ఉంది. అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్, ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పుల్లగా తీయగా, మల్బెరీస్ పుల్లగా ఉన్నాయి కొంచెం, అవి తీయగా, చాలా బాగుంది, యూనిక్, ట్రై చేయొచ్చు. ఐ లవ్డ్ ఇట్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బై టేస్టింగ్ ఇట్. చాలా నచ్చింది నాకు. సో దిస్ ఈజ్ ఈ డేకి అయితే ఇదే అనమాట. దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. బాయ్ గాయస్, నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. బాయ్.